అయితే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషను ఇంత గొప్ప పని అవుతోంది అని మాకు తెలీదు. ఇది ఇక్కడ చూసి స్టన్ అయిపోయినాం కంప్లీట్గా. ఈ దేవాలయం ఒకటి ఉంది, అక్కడ అభిషేకం చేయించారు. అభిషేకం చేయించి ఇంకా ఇంకోటి దేవాలయం కడుతున్నారు, కొత్త దేవాలయము. ఈ శివలింగాలు అవన్నీ అక్కడ స్థాపిస్తారట. దానికి రాళ్ళకి పూజ అవన్నీ చేయించి మాతో పెట్టించారు. చాలా చాలా పయస్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. తర్వాత ఇదంతా మొత్తం అంతా విజిట్ చేయించారు, మొత్తం ఆశ్రమం అంతా. డాక్టర్స్, ఈ డెస్టిట్యూట్ వాళ్ళందరినీ చూపించారు. అది చూస్తుంటే వాళ్ళని చాలా బాధ వేసింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది చాలా చాలా పుణ్యమైన పని. అది ఏదో రుణం అయి ఉంటుంది వాళ్ళకి, ఏదో జన్మ మంచి పుణ్యం అయి ఉంటుంది. దానివల్లనే ఇంకా పుణ్యాలు చేస్తున్నారు వీళ్ళు. గట్టు శంకర్ గారు అని చెప్పారు. ఆయనకి నిజంగా నమస్కారం. అసలు ఆయన ఇక్కడ చేసే పని వాళ్ళు అందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. ఇంకా భోజనాలు పెట్టటము, ఇప్పుడే భోజనం కూడా ప్రసాదం అని చేయమన్నారు, అది కూడా మంచిగా ఉంది. వాళ్ళకు కూడా సేమ్ భోజనం ఇస్తారట. ఎంత వీలుంటే అంత మనం ఏదైనా వీళ్ళకి ఇక్కడ స్పెండ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తే అది మనకి మంచిది, మన సొసైటీకి మంచిది. అందుకోసమని నమస్కారం అండి. ఇంకా గట్టు శంకర్ గారికి, ఇంకా ఈ ఆర్గనైజేషన్కి చాలా చాలా థ్యాంక్స్.